మిషన్ కాకతీయ తోటి మహబూబ్ నగర్ సర్కిల్లా మంచి ఫలితాలు వచ్చినాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ల చేపట్టిన పనులతోటి కొత్త ఆయకట్టు సాగులకొచ్చింది. రాష్ట్రంలోనే ఎక్కువ చెరువులున్న మహబూబ్ నగర్ సర్కిల్ పరిధిలా 3వ విడత పనులు కూడా మొదలైనాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల మిషన్ కాకతీయ 3వ విడత పనులు మొదలైనాయి. జిల్లాల 1294 చెరువుల మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మరమ్మతుల కోసం 178 కోట్లు మంజూరు చేసింది సర్కార్. మహబూబ్ నగర్ జిల్లాల 437 చెరువులు, నాగర్ కర్నూల్లా 537, వనపర్తిల 268, జోగులాంబ గద్వాల జిల్లాల 96 చెరువులకు ఇరిగేషన్ అధికారులు సర్కార్కు ప్రతిపాదనలు పంపారు. ఇండ్ల 44 చెరువులు తప్ప మిగిలిన అన్ని చెరువులకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. మూడు విడతలల్లా కలిపి 3633 చెరువులకు అనుమతులొచ్చాయి. మొదటి విడత 994 చెరువులకు, రెండో విడత 1345 చెరువులకు, మూడో విడత 1294 చెరువుల పనులకు పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ ల 1820 చెరువుల మరమ్మతులు పూర్తయినాయి. 519 చెరువుల పనులు ఇంకా నడుస్తున్నాయి. భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్లొస్తున్నాయి. మొత్తం 3 ఫేజ్లు, మిగతా ఫేజ్ 4, ఫేజ్ 5లో తీసుకోవాలి. దాదాపుగా మాకు 6350 చెరువులు టేకప్ చేస్తున్నాము. ఈ ఇయర్లో వచ్చేసి మళ్ళీ 1200 దగ్గర 1300 వరకు టేకప్ చేస్తున్నాము. దాంట్లో గాను దాదాపుగా 1200 వరకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఫేజ్ 2లో వచ్చేసి మేము లిఫ్ట్ల ద్వారా దాదాపుగా 580 చెరువులు నింపినాము. దానిలో అన్నీ ఇప్పుడు ఉన్న మన నాగర్కర్నూలు కానీ, గన్పూరు, వనపర్తి, గద్వాలు, ఆ లిఫ్ట్ చెరువులు నింపినాము. ఇప్పుడు వాటర్ టేబుల్ కూడా పెరిగింది. చెరువులకు కొత్త కళ్ళొచ్చింది. యాసంగిల సాగు విస్తీర్ణం పెరిగింది. కొత్త ఆయకట్టుతోని పంటలు కూడా బాగానే పండినాయి. రాష్ట్రంలోనే ఎక్కువ చెరువులున్న మహబూబ్ నగర్ సర్కిల్లా 50% వరకు అనుమతులొస్తే 30% పనులైనాయి. ఇక 3వ విడత మంజూరు చేసిన 513 చెరువులకు అగ్రిమెంట్లు అయినాయి. 356 చెరువుల పనులు మొదలుపెట్టారు. అయితే వానలు పడుతుండటంతోటి 3వ విడత పనులు జర్రంత లేట్ అయ్యేటట్టు కనిపిస్తాంది.